డీటెయిల్ చూస్తే ఏపీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను కాంగ్రెస్ పార్టీ నేడు విడుదల చేసింది. ఏపీపీసీసీ అధ్యక్షురాలు షర్మిలా నేడు కడప జిల్లాలో అయితే పర్యటించనున్నారు. ఇడుపులపాయలో తన తండ్రి వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఆమె ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించనున్నారు. అనంతరం అభ్యర్థుల జాబితాను ఆమె ప్రకటించనున్నారు. సాయంత్రం కడపలో ఇఫ్తార్ విందులో ఆమె పాల్గొననున్నారు. మరోవైపు కడప లోక్సభ స్థానం నుంచి షర్మిల పోటీ చేయబోతున్నట్టు తెలుస్తోంది. కడప నుంచి ఆమె అభ్యర్థిత్వాన్ని హైకమాండ్ ఖరారు చేసినట్టు సమాచారం. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నిన్న కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మణికంఠ ఠాగూర్ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా 117 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల అభ్యర్థులపై చర్చించారు. పొత్తులో భాగంగా కమ్యూనిస్టులతో సర్దుబాటు నేపథ్యంలో ఇతర స్థానాలు పెండింగ్ లో ఉంచినట్టు సమాచారం. పీసీసీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి రఘువీరారెడ్డి ఎన్నికల బరిలో లేరని తెలుస్తోంది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుదర్శన్ ఫోన్ లైన్ లో ఉన్నారు. సుదర్శన్, చెప్పండి, ఏపీ ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థుల జాబితాను అయితే కాంగ్రెస్ పార్టీ ఈ రోజు విడుదల చేయనున్నదని తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన తండ్రి సెంటిమెంట్ ను ఏ విధంగా ఉపయోగిస్తున్నారో సేమ్ షర్మిల కూడా అదే ఫాలో అవుతుంది. రాజశేఖర్ రెడ్డి వారసురాలిని తానే అంటూ ఇప్పటికే చెప్పుకుంటున్నటువంటి షర్మిల అదే పంతాలో వెళ్తుంది. ఆ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి ఆమె రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేయబోయే అభ్యర్థుల లిస్టును తన తండ్రి ఘాటు వద్ద నివాళులు అర్పించిన తర్వాత రాజశేఖర్ రెడ్డి సమాధి సాక్షిగానే ఆమె రిలీజ్ చేయబోతూ ఉన్నారు. ఆమె 1 గంట సమయంలో హైదరాబాద్ నుంచి బయలుదేరి కడపకు 2 గంటలకు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఇడుపులపైకి వెళ్ళిన తర్వాత మొదట తన తండ్రి ఘాటు వద్ద నివాళులు అర్పించిన తర్వాత ఆమె ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోయే ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల లిస్టును ప్రకటించబోతూ ఉన్నారు. ఇప్పటికే 117 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 17 మంది ఎంపీ అభ్యర్థుల లిస్టు ఫైనల్ అయింది. నిన్ననే కాంగ్రెస్ కమిటీ దాన్ని ఓకే చేసింది. ఈ నేపథ్యంలో వాళ్ళందరి లిస్టు కూడా ఈ రోజు అనౌన్స్ చేయబోతుంది. ఆ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఆమె మధ్యాహ్నం పైన 4 గంటలకు కడపకు చేరుకుంటారు. ఇక్కడ హౌసింగ్ బోర్డు కాలనీలో ఉన్నటువంటి జమాయతే ఉల్లిమా హిందూ సంస్థ ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత 5:30కు అమీన్ ఫంక్షన్ హాల్లో, ఇక్కడే పెద్ద దర్గా పక్కనే ఉంటుంది, ఆ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో కూడా ఆమె పాల్గొని ముస్లిం సోదరులను ఉద్దేశించి ఆమె మాట్లాడతారు. తర్వాత రాత్రికి ఇడుపులపాయలో బస చేసిన తర్వాత రేపు ఉదయం 8 గంటల సమయంలో ప్రత్యేక విమానంలో ఆమె తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోతారు. ఇది ఓవరాల్ గా వైఎస్ షర్మిల షెడ్యూల్ కు సంబంధించినటువంటిది. అయితే ఈ 117 మంది ఎమ్మెల్యేలు ఎవరెవరు సీట్ దక్కించుకున్నారు, అలాగే 17 మంది ఎంపీ అభ్యర్థులు ఎవరు అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. కొంత బలమైన అభ్యర్థులే ఉన్నారు. వాళ్ళలో చాలా మంది వైసీపీ నుంచి వచ్చినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఈ లిస్ట్ లో ఉన్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సుదర్శన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.